సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదా కలిగిన వారే జర్నలిస్ట్. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ పనిచేసేవారే పత్రికేయులు. సేవలో సైతం తమదైన శైలిలో స్పందించారు. జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం మేడిపల్లి, అల్లూరి నగర్ గ్రామాలలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొన్ని రోజుల క్రితం పెదవాగు ప్రాజెక్టు తెగి వరద ప్రవాహానికి ఇల్లు, సర్వస్వం కోల్పోయిన బాధితులకు జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ సైతం అండగా నిలిచింది. వారు పడుతున్న బాధలు, ఇక్కట్లను మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అశ్వారావుపేట మండలంలో పెదవాగు ప్రాజెక్టు వచ్చిన భారీ వరద నీటి దాటికి ప్రాజెక్టు కట్ట తెగింది. వరద నీరంతా వేలేరుపాడు మండలం మేడిపల్లి, అల్లూరి నగర్ గ్రామాలపై పడి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇల్లు, సామాగ్రి వరద ప్రభావానికి గురయ్యాయి. వస్తువులు కొట్టుకుపోయాయి. కొన్ని ఇల్లు నేలకొరిగాయి. తమ వంతు సాయంగా జీలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పాలడుగుల రామకృష్ణ, అధ్యక్షులు కొప్పుల సాయి ఆధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద బాధితులు కష్టంలో తోడై నిలిచారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీను, ఉపాధ్యక్షులు చాపల లక్ష్మణ్, కార్యదర్శి సిరిశెట్టి రాఘవులు, డి లోకేష్, కడిమి సాయి, బి సందీప్, కోరకుల సత్యనారాయణ, కె రామాంజనేయులు, జాలా వంశీ, జయంత్, ఉస్సే సునీల్, మహేష్ పాల్గొన్నారు. మండలం పెదవాగు దగ్గర ఆనకట్ట తెగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు నిరాశ్రయలేరు. వారి కోసం జీలిమిల్లి ప్రెస్ క్లబ్ తరఫున 150 మందికి ఆహారం, కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాగ అందరూ కూడా మానవతా దృష్టితో ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే ఇలాగ సహాయంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇటీవలే ఆనకట్ట తెగిపోవడంతో దాంట్లో వేలేరుపాడు మండలానికి సంబంధించి మేడేపల్లి, అల్లూరు నగరం, మిగిలిన ప్రాంతాలు వరద ముప్పు గురయ్యి భారీగా ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాని మీద స్పందించి ఈరోజు జీలిమిల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి మా టీం సభ్యులతో వచ్చి ఆహారం అందజేసి వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందజేయడం జరిగింది.